నీకు తెలుసా నువ్వు ఈ లక్ష్మణ్ రేఖను దాటి కాలేజ్ లోకల్కి వెళ్ళొచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు, కానీ నీ ఈ కాళ్ళతో నడిచి మాత్రం కాదు. నీకు ఆ కథ తెలుసు కదా, హిరణ్యకశిపుడు ఇంకా భగవంతుడు నరసింహుడు కదా, మన హిందీ పుస్తకాల్లో ఉంటుంది కదా, నువ్వే కదా చదివి వినిపించావు. అందులో ఏమవుతుందంటే హిరణ్యకశిపుడికి ఒక వరం దొరుకుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గర వరం అయితే లేదు, శాపం మాత్రమే ఉంది. సరే, ఈ షరతు మీ మీదే అని అనుకో, ఒక శాపం అని. ఏంటి? ఏ శాపం? ఏ షరతు? ఏం కావాలి నీకు? నువ్వు ఈ కాలేజ్ లోపలికి వెళ్తావు, కానీ నీ కాళ్ళతో నడిచి వెళ్ళొద్దు, వేరే వాళ్ళ సహాయం తీసుకోకూడదు. మోటార్లో కాదు, కారులో కాదు, గోడ దూకి కూడా కాదు, స్నేహితురాలి సైకిల్ మీద కాదు, దోస్తగాడి స్కూటర్ మీద కాదు, కర్ర సాముతో కాదు, అలాగని మంత్రాలతో కూడా కాదు. ఆ హెలికాప్టర్ వెళ్తుంది, నువ్వు హెలికాప్టర్లో ఎగిరి రావచ్చు, దాన్ని పిలువు, బహుశా లిఫ్ట్ ఇస్తుందేమో. వెళ్ళిపోయింది. ఇదేం షరతు అసలు? పంచమడిలో నువ్వు నా పందెంతోనే కదా ప్రాబ్లం వచ్చింది. సో అర్థం చేసుకో, ఏ చిక్కు అయితే ఒక షరతుతో మొదలైందో అది 2 షరతుతో తీరిపోతుందేమో. నువ్వే కదా చెప్తుంటావు, నా షరతులు, నా ప్రవర్తన 2 దుర్మార్గంగా ఉంటాయని. దుర్మార్గంగా అయినా సరే అర్థం చేసుకో, వీడు వారి పాత్రను పోషిస్తున్నాడు, అది కూడా సంపూర్ణంగా, పట్టుదలతో. ఈ అమ్మాయి కనిపిస్తుందా? ఈమె లోపలికి రాకూడదు. ఒకవేళ పొరపాటున లోపలికి వచ్చిందంటే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని నేను. ఇదిగో, నేను ఒక మీగడి టీ తాగొస్తాను, పని చేసుకోండి. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అరే, నా షరతుకు సమాధానం చెప్పడం నరసింహస్వామికైనా సాధ్యం కాదు, కానీ నువ్వేమో ఒక సాదా సీదా, నువ్వు ఒక సాధారణ అమాయకమైన అమ్మాయివి. అనుభవించు, తప్పు చేశాక భరించాల్సిందే. అయినా ప్రతి ఒక్కరికి డాన్సింగ్, సింగింగ్, రీడింగ్ లాంటి హాబీలు ఉంటాయి, కానీ నీ హాబీ మాత్రం మళ్ళీ మళ్ళీ సమస్యల్లో పడిపోవడమే అనిపిస్తుంది. నా ఉద్దేశం, ఆ రోజు నేను ఏం చెప్పాను నీకు గుర్తుందా? ఇప్పుడు కూడా నిస్సహాయంగా లేవు. అయినా నేను జోక్ చేస్తున్నానులే. ఈ సంపదను ఎందుకు కట్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఒక
ఒకవేళ చెప్పాలనిపించకపోతే అస్సలు చెప్పొద్దు. కానీ ఒక్క విషయం తెలుసుకో, ఈ కష్ట సుఖాలు రెండూ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న నిధి లాంటివే. ఆ నిధి తాళం చెవి కూడా దాని పక్కనే దాగి ఉంటుంది. కష్టం కాని దాన్ని కష్టం అని అనుకుంటే అందులోనే చిక్కుకుపోతావు. అదే దీన్ని నిధి అని అనుకుంటే దీని దగ్గరే దాగున్న తాళం చెవితో నువ్వే స్వయంగా బయటపడచ్చు. అయినా ఆ రోజు నేనేం చెప్పానో గుర్తుందా? భయపడకు, పోరాడు, నీ కళ్ళు తెరువు, నీ చుట్టుపక్కల చూడు, ఏదో ఒక పరిష్కారం దొరకొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ఓహో, ఇంకా 2 నిమిషాలే ఉంది ఎగ్జామ్ మొదలవడానికి. వావ్, చూద్దాం ఈ 2 నిమిషాల్లో నేహ అసలు ఏం చేస్తుందో. ఒరే మామా, ఏమైంది? మామా, అరే ఒక్కసారి వెనక్కి చూడు మామా. సంజయ్, చూడు, నువ్వు ఈ లక్ష్మణ్ రేఖను దాటి కాలేజ్ లోపలికి రావచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. కానీ నీ కాళ్ళతో నడిచి రాకూడదు, వేరే ఏమైనా సహాయం తీసుకోకూడదు. మోటార్లో కాదు, కారులో కాదు, గోడ దూకి కూడా కాదు, స్నేహితురాలి సైకిల్ మీద కాదు, దోస్త్ గాడి స్కూటర్ మీద కాదు, కర్రసాముతో కాదు, అలాగని మంత్రతంత్రాలతో జాదూతో కూడా కాదు. ఇదిగో నీ షరతు పూర్తయింది. థ్యాంక్ యూ, జంతువు అయినప్పటికీ నన్ను అర్థం చేసుకున్నందుకు. సంజు నుండి సంజయ్ లాగా అయిపోయావు నువ్వు నా కోసం. నిన్ను ముందు పెట్టి మా నాన్నని చాలా వెనక్కి నెట్టేశాను. ఇకపై కాదు మిస్టర్ సంజయ్ త్రిపాఠి, ఇకపై కాదు. అజయ్ సంజయ్ గొడవ కారణంగా నా మూడు మొత్తం పాడైపోయింది. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కాలర్ ఎగరేసి మరీ నాకు వార్నింగ్ ఇచ్చాడు కదా ఈ దీపక్ శర్మ. ఇప్పుడు చూసుకో ఆ పోలీస్ వాడి పొగరు. ఈ ఇద్దరు నా గుప్పెట్లోకి వచ్చేసారు. ఇప్పుడు వాడి పని చెప్తా. మేడం గారిని తీసుకెళ్ళి వాడి భర్తం పడతాను. అరే బేబీ గారు, ఇటు రండి. ఇది మీ హృదయానికి కూడా శాంతిని ఇస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ అజయ్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి. మిస్ నేహా శర్మ, నేను నా ఫ్రెండ్స్ ముందు బంధం కాశానని ఒప్పుకుంటాను. కానీ పంచమట్లో నీకు ఏదైతే జరిగిందో చాలా బాధపడ్డాను. ఆ వెధవలిద్దరు మీతో ఎలా అయితే అవమానించారో నా రక్తం మరిగిపోయింది. కానీ దానికి గట్టిగానే సమాధానం చెప్పాను నేను. ఇంకా ఆ ఒక్క క్షణంలోనే
ఏం జరిగిందో అది అనుకోకుండా జరిగింది. ఆ సమయంలో నాకు నా ఫ్రెండ్స్ మాటలు గుర్తులేవు, ఆ షరతు కూడా గుర్తులేదు. అప్పుడు నువ్వేం చేశావు? నువ్వు నన్ను చంప మీద కొట్టావు. ఎలాగోలా ఈ కోపాన్ని దిగమింగుకొని పంచిమడి విషయం పంచిమడిలోనే వదిలేశాను. కానీ నువ్వేం చేశావు? నువ్వు నన్ను కొట్టిన విషయం కాలేజీలో అందరి ముందు చెప్పి కాలేజీలో అందరి ముందు నా పరువు తీసావు. తన అవమానాన్ని సంజయ్ త్రిపాఠి ఎలా భరిస్తాడు? భరించలేడు. ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవటం దేవుడి హెరుగు. నువ్వు ఇలా కాలు కూడా పెట్టలేవు. ఎగ్జామ్ మీద ధ్యాస పెట్టాలి. నాన్నకిచ్చిన మాట గురించి ఆలోచించు, సంజు ఉద్దేశాల గురించి కాదు. నేను ఇక్కడ కంగారు పడిపోతున్నాను, కానీ నీకేం అనిపించట్లేదు. నన్ను ఇంత టెన్షన్ పెట్టి నువ్వు పేపర్ ఎలా రాయగలుగుతున్నావు? అయిపోయింది. పేపర్స్ చాలా బాగా రాశాను. నాన్న చాలా సంతోషిస్తారు. మార్కులు కూడా చాలా బాగా వస్తాయి. ధన్యవాదాలు దేవుడా. కిందకి దిగు. నేను చెప్పింది వినిపించలేదా? కిందకి దిగు అని చెప్పాను. ముందు ఈ అమ్మాయికి సారీ చెప్పు. రెండో విషయం, కాలేజీలో మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రిన్సిపల్తో చెప్పి డైరెక్ట్గా సస్పెండ్ చేస్తాను. ఇక్కడ సంజయ్ త్రిపాఠి రాజ్యం నడుస్తుంది ఈ కాలేజీలో. కంప్లైంట్ ఇవ్వడం అయితే చాలా దూరపు మాట. ఏ ప్రొఫెసర్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు ఈ కాలేజీకి నాలాంటి ప్రొఫెసర్ రాలేదు కాబట్టి. Ma'am, I'll take the charge now. Sure. Anushka, please collect the all answer sheets and give it to me. మ్యామ్ క్లాస్ అయింది, ఇక నా క్లాస్ స్టార్ట్. కానీ సంజయ్ త్రిపాఠి, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. బయటికి వెళ్ళిపో. అసలు మీ సమస్య ఏంటి? జలగలాగా పట్టుకున్నారు. ఇంట్లో చాలదన్నట్టు ఇక్కడ కూడా నా రక్తం తాగడానికి వచ్చారా?
మీరు కసాయి వారిలా ఉన్నారు, అన్నయ్యలా కాదు. దేవుడా, కథలో ఎలాంటి ట్విస్ట్ ఏంటి? అంటే ఈయన సంజు వాళ్ళ అన్నయ్య అన్నమాట. చిన్నప్పుడు చూసా గనుక గుర్తుపట్టలేదు. అంటే ఇప్పటిదాకా 3 సార్లు సంజు కోపం నుండి నన్ను వేరెవరూ కాదు వాళ్ళ అన్నయ్య అజయ్ కాపాడాడనమాట. ఐ సెడ్ డి సంజయ్, ఇక్కడ నుండి వెళ్ళు. సంజు, సంజు కూడా అంతే, కంపరికాయ లాంటాడు. పైకి చాలా గట్టిగా ఉంటాడు, లోపల మాత్రం చాలా మృదువుగా, మనసు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, అమ్మ నాన్నల గుడ్డి ప్రేమే వీడిని చెడగొట్టింది. హలో ఎవ్రీవన్, సిట్ నే. సో ఇక్కడ జరిగిందంతా చూశాక నేను సంజయ్ త్రిపాఠి అన్నయ్యనని మీకు అర్థమై ఉంటుంది. అజయ్ త్రిపాఠి, ఇంకా మీ అందరికీ కొత్త ప్రొఫెసర్ని. అయినా నేను ఈ రోజు నుండి మీకు అకౌంట్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఏదైతే జరిగిందో అది చూశాక మీరందరూ మీ మనసులో నా గురించి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. కానీ నిజానికి నేను స్ట్రిక్ట్గా ఉంటాను, కానీ బోరింగ్ కాదు. కాలేజ్లో ఆడుకోవడం, గెంతడం, మస్తీ చేయడం, ఎంజాయ్ చేయడం, నాకు వీటితో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వీటి ప్రభావం మీ చదువు మీద పడకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. am I clear? గుడ్. అయితే అందరూ మీ అకౌంట్స్ బుక్ తీయండి. ఆల్ రైట్, సో విల్ స్టార్ట్ విత్ సేవింగ్స్. ఎక్కడ నుండి ప్రళయం సృష్టించుకుని వస్తున్నావు? అడగొచ్చాం మేము. చెప్పండి. అది అమ్మని కలవడానికి వెళ్ళాను. అదే మా పిన్ని వచ్చింది కదా, అందుకే కలవడానికి రమ్మని చెప్పింది. అందుకే నేను వెళ్ళాను. నిజంగా? అవును, నిజమే. అమ్మగారి నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాను. కావాలంటే మీరు అడగొచ్చు తనని. ఇంకోసారి ఇంటి గడప దాటి బయట కాలు పెట్టే ముందు అమ్మ పర్మిషన్తో పాటు నా పర్మిషన్ తీసుకోవడం మర్చిపోవద్దు. మర్చిపోకు, నీ భర్త ఇంకా పరమేశ్వరుడు రెండు నేనే అని. అరే మామ, అరే సంజయ్, ఏం చేస్తున్నావు? సంజయ్, ఆవేశపడుకురా, పరీక్షే కదా. అరే ఆగు మామ, ఆగు, దెబ్బ తగులుతుందిరా. ముందుగా చేస్తున్నావు పిల్లల్లా నువ్వు. అరే నిజంగా, అరే ఏం చేస్తున్నావు? ఇదేం పద్ధతిరా సంజు. నా బ్యాట్ కాబట్టి నేనే బ్యాటింగ్ చేస్తాను. ఇంకొకరు బ్యాట్ తీసుకుని లోపలికి వస్తే అయితే ఆటనే ఆపేస్తాను. ఎందుకు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు? వదిలేరా. అరే అరే మామ చూడరా, విను 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 అరే విను విను నువ్వు ఒక పందెం కాసావు, తను ఒక చెంప దెబ్బ కొట్టింది. నువ్వు ఆపడానికి లక్ష్మణ రేఖ గీసావు, తను దాటి వెళ్ళి ఎగ్జామ్ రాసింది. సరిపోయింది, అయిపోయింది. ఏమంటారు తమ్ముళ్ళు? మామ వదిలే, ఫుల్ స్టాప్ పెట్టు. అరే ఫుల్ స్టాప్ ఎలా పెట్టండి రా? ఫుల్ స్టాప్ పెట్టలేను, నేను సైలెంట్ గా కూర్చోలేను. సంజుకి స్వేచ్ఛ అంటే ఇష్టం, ఆంక్షలంటే ఇష్టం ఉండదు. ఎవరైనా నన్ను బంధించాలని చూసినా సరే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఏది ఏమైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇంకా
నేహా నా చెంపదెబ్బ కొట్టింది కదా, తనకు కూడా శిక్ష పడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా తనకి క్లాస్ పడాల్సిందే. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. చివరి నిమిషంలో నా పరమ పూజ్యనీయులైన అన్నయ్య గారు ఎక్కడి నుండి ఊడిపడ్డారు మా ఇద్దరి మధ్యలో? ఆయనతో నాకు 36 కాదు 56 పగ ఉంది. ఒకే ఇంట్లో ఉంటూ సొంత అన్నదమ్ములైనా సరే ఇద్దరం ఒకే టేబుల్ మీద కలిసి భోజనం కూడా చేయలేము. అదంతా సరే, కానీ అజయ్ అన్నయ్య లాంటి టాపర్ చందన్ లాల్ లాంటి కాలేజీలో చదువు చెప్పడానికి ఎందుకు వచ్చాడు? అరే చదువు చెప్పడానికి రాలేదురా, నా జ్యూస్ మీద కేజీ చేయడానికి వచ్చాడు. అంటే ఏంటి? ఒట్టేసి చెప్తున్నా, మీరంతా ఉట్టి వేదవాళ్ళరా. అరే అది ఫిజిక్స్ లో వస్తుంది కదా, అది నేహా నాకు చదివించింది. జౌల్ పర్ కేజీ ఈక్వల్ టు వాట్. వాట్ కాదు వాట్. నా పని పట్టడానికి వచ్చాడు. నీకు తెలుసా, అది నాది ఇంకా అజయ్ అనేది పర్సనల్ జోక్. అది ఏళ్ళ నుండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు నా మజాక్ ని ప్రపంచం మొత్తానికి జోక్ చేయడానికి దిగాడు. ఆయనకి ఏమనిపిస్తుందంటే నేను చెయ్యి జారిపోతున్నానని, పారైపోతున్నానని. అందుకే ఆయన సంజు సుధార్ సేవా కేంద్రం తెరవడానికి నా కాలేజీలో ఊడిపడ్డారు. ఒకవేళ అదే అయితే, అదే నిజమైతే ఈ రోజు తర్వాత ఈ కాలేజ్ లో చదవటం దేవుడు ఎరుగు. నువ్వు కాలు కూడా పెట్టలేవు. I said leave, Sanjay. ఇక్కడ నుండి వెళ్ళు. అరే ఒక విషయం చెప్తాను, మనసులో పెట్టుకోకు. మాకేమనిపిస్తుందంటే నీకు నేహ ఉసురు తగిలింది. మీరు నోటికొచ్చింది వాగుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడేస్తారా? నువ్వే చూడరా, ఎప్పుడైతే నీతో ఈ పంచమడిలో చెంపదెబ్బ గొడవ జరిగిందో అప్పటి నుంచి నీ లైఫ్ లో ఏది సెట్ అవటం లేదు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, పర్లేదు, కనీసం స్నేహానికి అయినా విలువించుండాల్సింది సంజు. మామా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పందెం గోరలో పడి నేహ మనసు నొప్పించడం నీకు చాలా భారం అయిపోయింది. అరే ఏంద్రా మీ లాయర్లా? చూడండి, ఒక్క విషయం మీ చెవిలో గులిమి శుభ్రంగా వదిలించుకొని వినండి. నేహ నాకు శాపం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా సరే అది నాకు తగలదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేహ జీవితంలో అతిపెద్ద వరం నేను సంజయ్ త్రిపాఠి. ఒక్కటి మాత్రం నిజం, నీళ్లు వంతన పైనుండి పారడం మొదలవక ముందే, అంతకంటే ముందే నేను అకౌంట్ సెటిల్ చేసుకోవాలి ఈ అజయ్ అన్నయ్యతో మరియు నేహా శర్మతో. ఎందుకంటే గొడవ ఎవరితోనైనా సరే, మైదానం ఏదైనా సరే, కానీ గెలుపు ఎప్పుడు నా పాదాలే మొక్కుతుంది, సంజయ్ త్రిపాఠి పాదాలు. సో ఇప్పుడు సంజయ్ త్రిపాఠి హల్చల్ చూస్తుంది ఈ భోపాల్ మొత్తం. వన్ మినిట్ అజయ్ సార్. సంజయ్ గురించి నాకు తెలియదు. మీరు అంటే నా ఉద్దేశం ఒకేసారి షాక్ అయ్యాను. దీని గురించి ఇక్కడ వద్దు, బయట కలిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పట్లాగే. కానీ ఇక్కడ కాదు. చూడు, నీ కాలేజ్ స్టూడెంట్స్ గురించి తెలుసు కదా, మనకి సంబంధం ఉందని చెప్పడానికి ఒక్క నిమిషం చాలు. మనం ఇలా మాట్లాడుకోవడం చూస్తే నేను ప్రొఫెసర్ని, నువ్వు స్టూడెంట్ వి అని మర్చిపోతారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో అప్పుడు ప్రొఫెసర్ ఒక హీరో లాగా కొట్టి తన స్టూడెంట్ని కాపాడినప్పుడు. అందుకే మనం కాలేజ్ గాసిప్స్ లో భాగం అవ్వకూడదని అనుకుంటున్నాను. అజయ్ సార్కి నేహకి మధ్య ఏదో నడుస్తుందని ఎవరు అనుకోకూడదు. కానీ నేను కేవలం థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. మీరు నన్ను కాపాడినందుకు, ఇంకా నాకు హెల్ప్ చేసినందుకు. ఏంటిది మొదటి ప్రేమ కథలో మరో పాత్ర దాకకు సంకేతమా? ఇప్పుడు చూడాల్సిందేంటంటే ఈ కొత్త అలికిడి. ఇది నేహ సంజు మధ్య పాత బంధాన్ని ఎలా మార్చేస్తుందో